లో ఆదుకునేటటువంటి దేవుడుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి యొక్క పునరుద్ధార దినమున మీరు సజీవుడుగా తిరిగి లేచినటువంటి ఈ యొక్క దినాన ప్రభా, మీ సన్నిధిలో కనిపించడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇదిగో ప్రభా, మీ సమ్ముఖంలో కనిపిస్తున్న మా అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇంకెవరైతే మార్గ మధ్యలో ఇంటికాడ ఉన్నారో వారిని మీరే త్వరపెట్టి మీ సన్నిధికి తీసుకొని రండి ప్రభా. మరొక మారు యేసుక్రీస్తు ప్రభా నిర్దోషమైన రక్తదారుల కిందకు వస్తుండగా మా హృదయాలు కడిగి మీరే పరిశుద్ధపరచండి తండ్రి. మిమ్మల్ని సమీపించాలన్నా, మీ సన్నిధిని అనుభవించాలన్నా, మీ స్వరాన్ని వినాలన్నా, మీ ద్వారా మేలు పొందాలన్నా పరిశుద్ధతే కారణముగా ప్రభా కృప చూపించుము. ఇదిగో ప్రభా, కనిపించి కనపడిన చీకటి శక్తుల క్రియలను, దుష్టుడైన సాతాను క్రియలను యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో శత్రువు కార్యములన్నిటినీ లయపరచండి ప్రభా. బయట శబ్దాల నుండి, నిద్రమత్తు నుండి దేవా తండ్రి, చెదిరిపోయే తలంపుల ఆలోచనలు, శరీర బలహీనత నుండి మీరే తప్పించండి ప్రభా. ఇది నాన్న మీ సన్నిధిలో సంపూర్ణమైన ఆశీర్వాదం పొందినట్లుగా, సంపూర్ణంగా మీ చేత మేము దర్శించబడినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. సింహాసనాసీనుడు అయినటువంటి ఓ గొప్ప దేవా, మీరు కూడా మా మధ్య సింహాసనాసీనుడుగా ఉండము ప్రభా. మమ్మల్ని నిర్వహించము, మమ్మల్ని పరిపాలించము తండ్రి. ఇదిగో ప్రభా, పాడబోయే పాటలు హృదయం అంతటితో పాడటానికి కృప చూపించండి ప్రభా. మిమ్మల్ని ఆరాధించుడి కొరకై మీ వర్తమానం ద్వారా దర్శించము నాయన. యోగ్యమైన రీతిలో బలలో చేయవే కొరకై దేవా మీ యొక్క బలవర్తమానం దయచేయము. ఈ రీతిగా మనవపూర్వకంగా మీకు అర్పించుకునే విషయంలో కృప చూపించండి. మేము మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఈ దినాన్ని మీ ముఖ దర్శనం చేయటానికి కృప చూపించండి ప్రభా. నిలబడుతున్న మీ దాసుల్ని మీ ఆత్మచేత నింపండి ప్రభా, కృప చూపించండి. ఈ రీతిగా మీ కృపాస్తాలకి అప్పగించుకుంటూ మీ చిత్తములో ఉన్నటువంటి వారందరినీ మీరే తీసుకొని రమ్మనమని, అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు మీ యొక్క కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పెద్దపాడు పుస్తకంలో 187, మరో పాఠ పుస్తకంలో 714 మహాసామర్థ్య ఓ యేసు బహు విశాలుడవు నీవన్న పాట పాడుతున్నాము.
నిన్ను బట్టి
పెద్ద పాఠ పుస్తకంలో 250, మరో పాఠ పుస్తకంలో 767. అడవి చెట్ల నడుమా ఒక చందరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రతిఫలిస్తున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రతిఫలిస్తున్నాడు. కీర్తించు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో శమరోను గాయని
కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో ఘనమైన నా ప్రభువా, నీ నామ ప్రభావమునా నా హృదయము కడిగితివి. నీవే నా స్తుతి ఘనత. నా హృదయము కడిగితివి. నీవే నా జీవితం నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో మనం ప్రార్థన చేసుకొని ఆరాధన ఉపమానంగా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇంతవరకు సహాయం చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మిమ్మల్ని ఆరాధించుట కొరకై మీ సింహాసనము నుండి మీరే మాట్లాడము, మీ దాసుని ఖాళీ చేయము, మీ రక్తదారుల్లో కడుగుము, మాకు అవసరమైన మాటలు అందించమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన బైబిల్లో గమనించినట్లయితే మొట్టమొదటి ఆశీర్వచనము లేక ఆ పదం ఎక్కడ కనిపిస్తుందంటే ఆదికాండంలో 1వ అధ్యాయము 22వ వచనంలో మనకు కనిపిస్తుందండి. ఆదికాండము 1:22. మనందరం కలిసి మాట చదువుతున్నాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములతో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించును, ఆఖరి వాటిని ఆశీర్వదించును, అస్తమయమును ఉదయమును కలుగుగా 5వ దినమాయను. ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుడు ఆశీర్వదించాడు, వేటిని ఆశీర్వదించాడు అని మనం గమనిస్తే సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులను, ఆకాశమందు ఎగిరేటటువంటి పక్షులను దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వదించినటువంటి ఆ దేవుడు ఆశీర్వాదంలో ఏం కనిపిస్తుంది? మొట్టమొదటిది అంటే ఫలించి, అంటే ఆశీర్వాదంలో ఏముండాలంటే ఫలం ఉండాలి, ఫలం ఉండాలి. ఆశీర్వాదంలో రెండోది ఏముండాలంటే అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి ఉండాలి. నిజమే, దేవుడు ఇక్కడ మనం గమనించినట్లయితే సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవరాశులన్నీ కూడా మరి ఫలించాయి, అభివృద్ధి పొందాయి. భూమి మీద ఉన్నటువంటి మరి జీవరాశులన్నిటికంటే కూడా సముద్రంలో ఉన్న జీవులు ఎక్కువగా ఉంటాయని మనం విన్నాం. అయితే ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులను కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే మరి మానవుడికి మనం మళ్ళా 24 నుండి 31 వచనం వరకు కూడా చూస్తే ఆశీర్వాదాలు చూస్తాం. అయితే ఆశీర్వాదము అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే భూమి మీద మనము బ్రతకటానికి, అంటే ఈ భూమి మీద బ్రతకటానికి దేవుడిచ్చేవి, అంటే ఉండటానికి ఒక ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, ఇవి మన ఆశీర్వాదాలని మనం అనుకుంటాం. అయితే ఇవి అవసరమే, అంటే ఈ భూమి మీద వరకు ఇవి అవసరం. అయితే మరి నిత్యంలో ఈ భూలోక సంబంధమైనవి ఉపయోగపడతాయా అంటే అక్కడ ఉపయోగపడవండి. ఈ శరీరం అందే కనుక ఈ మట్టిలోనే కలిసిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి ప్రాణము, ఆత్మ దేవుని యొక్కకి వెళ్ళిపోయింది, అంటే అటు నరకానికో స్వర్గానికో వెళ్ళిపోయింది. లోనున్న ఆత్మకు ప్రాణములకు చావు లేదు. ఈ దేహము, ఈ భూమి మీద ఉన్న ప్రతి
ప్రతిదీ కూడా ఒక దినాన్ని నాశనం అవ్వాల్సిందే. మనం చూస్తా వచ్చాం చరిత్రలో కావచ్చు, వాటిలో కావచ్చు, గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజులు, ధనవంతులు, అధికారులు, ఐశ్వర్యవంతులు, అందం ఉన్నటువంటి వారు ఈ దినాన వాళ్ళు లేరు. కారణం ఏంటంటే వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. ఇక్కడ మనం నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటి మనం గమనిస్తేనండి, అసలు దేవుడు కూడా మన విషయంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే మనలను దేవుడు ఆశీర్వదించాలి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 3:9, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు, ఎందుకు ఏర్పరచుకున్నారంటే ఆశీర్వాదమునకు హక్కుదారులు అవ్వాలని, అంటే వారసులు అవ్వాలన్నది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం. అయితే ఎప్పుడు ఆశీర్వదించాలని? ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక అతను మందు బాగా తాగుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తే ఏమైందండి? ఇంకా ఎక్కువగా చెడిపోతారు. లేకపోతే ఒక వ్యక్తి సిగరెట్ బాగా విపరీతంగా రోజుకు 2 పెట్టెలు తాగుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తే ఏమైతే 4 పెట్టెలు తాగుతాడు. లేకపోతే ఇంకొక వ్యక్తి భయంకరంగా పేకాట ఆడుతున్నాడు, లేకపోతే వ్యభిచారంలో ఉన్నాడు, లేకపోతే చెడుతనంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఆశీర్వదించింది అనుకోండి, ఈ ఆశీర్వాదము అతని జీవితానికి నష్టానికి కారణమైతే కానీ మేలు కారణమవు. అందుకని అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాలనుకున్నాడంటే, దేవుడు అపోస్తుల కార్యములు క్రొత్త నిబంధన 3వ అధ్యాయము 106వ పేజీ 3వ అధ్యాయం 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దుష్టత్వము నుండి మళ్లించుట వలన అంటే దుష్టత్వము నుండి విడిపించిన తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఒక భయంకరమైనటువంటి తాగేటటువంటి ఒక కొడుకున్నాడు అనుకోండి, కనీసం జ్ఞానం కలిగినటువంటి ఏ తల్లిదండ్రులైనా ఆ కొడుకు ఆస్తి పంచిస్తారండి? పంచి, ఎందుకంటే ఒరే ఇప్పుడే ఎక్కున్నాడు, వీడికి ఆస్తి పంచిస్తే దీన్ని కూడా పాడు చేస్తాడు. ఏం చేస్తారు? ఆ వ్యక్తిని ఎక్కడో తిప్పలు పడి ఆ త్రాగుడు మాన్పించాక, జీవితంలో అర్థమయ్యాక అప్పుడు ఆ వ్యక్తికి ఆ తల్లిదండ్రులు ఆస్తి ఇస్తారు. అట్లా గమనిస్తేనండి, దేవుడు మరి ఇంకెంత గొప్ప దేవుడు, దుష్టత్వము నుండి మనల్ని మళ్లించిన తరువాత దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. సరే, ఆశీర్వాదంలో ఫలింపు అని చూస్తున్నాం. ఇప్పుడు ఏంటి ఆ ఫలింపు అంటే మనందరికి తెలిసిన భాగమే. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటే మారు మనసుకు తగినటువంటి ఫలము ఏమిటండి? మారు మనసుకు తగినటువంటి ఫలము, మొట్టమొదటి ఫలము ఏం చూస్తామంటే, నిజంగా ఒక వ్యక్తి రక్షించబడటానికి బలమైన కారణం ఏమైందండి? ఒక వ్యక్తిని దేవుడు రక్షించటానికి దేవుడు ఏం తీసుకుంటాడంటే అతను ఇచ్చేటటువంటి ఆ కానుకను తీసుకుంటాడా, లేకపోతే అతను ఇచ్చేది ఇంకేమైనా తీసుకుంటాడా? ఏం చూస్తాడు ఆ వ్యక్తిలో అంటే పశ్చాత్తాపము. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే, మనందరికీ తెలుసు పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనందరికీ తెలుసు. అసలు సుంకరి
ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించుము అంటే పశ్చాత్తాపంతో కేక వేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుని ఇంట ఉన్నప్పుడు అక్కడ ఆ ఊళ్ళో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల చెంత కూర్చొని కన్నీరు గారుస్తా ఆ కన్నీటితో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదములను తడిపి తన తలవెంట్రుకలతో ఆ పాదము తుడుస్తాను. ఆమెను ఏం చూశారు? పశ్చాత్తాపము. సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారి విషయాలన్నీ చెప్పుకుంటా ఆమె జీవితాన్ని చెప్పారు. అమ్మ, నీకు 5 పిరిమిట్లు ఉన్నారంటే ఆమె ఒప్పుకుంది. నిజమే, కప్పుకోవడానికి ఇష్టపడాలి. ఆదాము అవ్వగల కప్పుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడేది. అంటే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది ఏంటంటే పశ్చాత్తాపము. తక్కువైన కుమారుడు ఉన్నాడు, తండ్రి యొక్కకు పశ్చాత్తాపము కలిగి వచ్చాడండి. అంటే దీని ద్వారా ఏమర్థం అవుతుందంటే మానవుని యొక్క హృదయం ఎలాంటిదంటే రాతి హృదయము అని ఉన్నాడు. రాతి హృదయము అంటే బండలాంటి హృదయం. మీకు ఆ ఒక రెఫరెన్స్ కావాలంటే మనం యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసిన రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చే. రాతి గుండె అంటే బండ. అంటే బండ అంత తొందరగా పగలదు, అంటే గట్టిగా అన్నమాట. అంటే అంటే అలాంటి రాతి హృదయంలో పశ్చాత్తాపము అనేది కలగదాన్ని. అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అండి, మనం రక్షించబడటంలో మనం కారణం కాదు, కానీ దేవుడే కారణం. ఎలా చెప్పగలమంటే రాతి గుండెను ఆయన సుత్తి అంటే వాక్యం అనే సుత్తెతో ఆయనే పగలగొట్టి మన రాతి గుండె ఎప్పుడైతే పగిలిపోయిందో, అంటే విడిగి నలిగిన మనసు, అంటే నలిగిపోవటం ఎప్పుడైతే మన హృదయం విరిగిపోయిందో మన యొక్క నిజస్థితి అనేది బయటపడేది. అయ్యో, నేను ఇలాంటి వ్యక్తినా? అప్పటి వరకు ఎలా ఉంటామంటే నేనేం పాపం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు. నేను ఒకసారి ఒక ఆయన పత్రిక ఇస్తుంటే ఆయన ఏమన్నాడంటే నేనేం తప్పు చేయలేదు, నేను నాకానికి వెళ్తాను అన్నాను. నేను సువార్త చెప్తుంటే ఆయనకి బాగా విపరీతంగా కోపం వచ్చి ఎక్కడ పళ్ళు కొడుతాను. నేను మనసులో అనుకున్నాను, ఆయన పాపం అంటే ఏదో ఆ కోపమే పాపం. నేను ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే అప్పటికే పళ్ళు కొడుతా అన్నాడు, ఇంకోటి మాట్లాడితే కొడుకుంటాడు. అంటే పాపం అంటే పెద్దది కాదు, కోపమే పాపం. ఇప్పుడు కోపము ద్వారా నిన్న అనుకుంటా వార్తలు ఒక ఆమె భర్త మీద కోపంతో చిన్న పిల్లవాడు, వాడికి ఎంత 2-3 సంవత్సరాలు పడింది, 2 అంతస్తులు బిల్డింగ్ మీద విసిరేసింది. భర్త మీద కోపంతో చిన్న పిల్లగాని విసిరేసింది. ఆయన ఎట్లా వాడు చచ్చిపోలేదు. ఇంకో సందర్భంలో మన వార్తలో చూస్తా ఉన్నాం, మరి ఆమె ఏం విసిరిస్తా ఉందో కోపం వచ్చి ఒక్కటేసింది. ఆమె ఏడదగిలిందో ఆమె చచ్చిపోయింది. అంటే కోపం ద్వారా ఒక వ్యక్తి చనిపోవచ్చు, కోపం ద్వారా ఒక వ్యక్తి గాయం అవ్వచ్చు, కోపం ద్వారా బంధాలు తెగిపోవచ్చు. అంటే కోపం అనేది పాపమే. ఇంకా మనం చెప్పుకుంటే అసూయ, ద్వేషం ఇవన్నీ చాలా ఉంటాయి. అయితే ఎప్పుడు తన నిజస్థితి ఎదుగుతాడు మనిషి, బాగుపడేది ఎప్పుడంటే తన స్థితి తనకు అర్థమైనప్పుడు. ఏమీ తెలియదు. ఇప్పుడు మనం ఏదైనా
ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి, స్కానింగ్ చేశాక మనలో ఏదో ప్రాబ్లం తెలుస్తుంది అనుకోండి, అప్పుడు డాక్టర్ గారు కూడా ఏం చేస్తారంటే దానికి తగ్గ వైద్యం చేస్తారు. అట్లాగే దేవుడు కూడా మనలో కార్యం చేయాలంటే నా స్థితి నాకు అర్థమయ్యి నేను ఎంత చెడిపోయిన వ్యక్తినా, ఎంత పాపాత్ముడునా, ఎంత పాపాత్మురాలునా. మీరు చూడండి, దొంగతనం చేసేవాడిని నువ్వు తప్పు చేస్తున్నావు ఒప్పుకోడు. వ్యభిచారం చేస్తున్న వ్యక్తి కాడికి నువ్వు తప్పు చేస్తున్నావు అసలే ఒప్పుకోడు. ఇప్పుడు మోసం చేసే వ్యక్తి కాడికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు అసలే ఒప్పుకోడు. నేను ఒక్కడనే చేస్తున్నానా, ఎంతమంది చేయట్లేదు అని సమర్థించుకోవటం, కప్పి పెట్టుకోవటం చేస్తాడు. అయితే దేవుడు చేసినటువంటి ఒక విషయం ఏంటంటే అండి, మన స్థితిని మనకు చూపించి మన పాపము విషయమై మనలో పశ్చాత్తాపమును పుట్టించారు. ఎప్పుడైతే మనలో పశ్చాత్తాపం పుట్టిందో యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపములను తన రక్తధారంలో కడిగి మనల్ని పరిశుద్ధపరిచారు. అంటే మొట్టమొదటి ఫలం ఏంటంటే పశ్చాత్తాపము ద్వారా మనం రక్షించబడ్డాము. మనం పశ్చాత్తాప పడటానికి కారణం దేవుడే, మనల్ని రక్షించడానికి కారణం కూడా దేవుడే. అంటే పశ్చాత్తాపం ద్వారా రక్షణ అనేది కలిగింది. ఇప్పుడు గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే నీ పాపములు క్షమించబడుట, నీ పాపములు మరెన్నటికీ జ్ఞాపకమునకు రాకుండా పూర్తిగా క్షమించబడుట. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే దాని విలువ కొంతమందికి అర్థమైంది. ఒక 5-6 నెలల క్రితము గొప్ప ధనవంతుడు, అయితే ఆయన మరి అతనికి ఏం జరిగిందో తెలియదు కానీ తన ధనాన్నంతటినీ వదిలిపెట్టి ఒక సన్యాసం తీసుకొని సన్యాసిగా మారిపోయాడు. అంటే తనకు పాపభీతి కలుగుతా ఉందన్నమాట. నేను పాపం చేశాను, ఇప్పుడు నేను ఒక పాపంలో చనిపోతే ఏమిటి, అసలు మరణం ఏమిటి, నేను ఎందుకు పుట్టాలి, నేను ఎందుకు చనిపోవాలి, చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, ఈ ప్రశ్నలు వేధిస్తా ఉన్నాయి. అందుకోసమని మనకు దేవుడి ఆశీర్వాదంలో మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నా కుమారుడా లేక నా కుమార్తె నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు నేను నాకెంత ఒక ధైర్యం అంటే నా పాపములు క్షమించబడ్డాయి అంటే ఇప్పుడు నేను చనిపోయినా ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను. మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో నాకు అడ్రస్ తెలుసు. కొంతమంది చచ్చిపోయాడు ఎక్కడికి పోయాడు, గాలిలో కలిసిపోయింది. ఎక్కడ కలిసిపోయింది గాలి ఎక్కడ కలిసిపోయింది, స్వర్గస్థుడయ్యాడు. అంటే మరి ఇలా తెలియకుండానే దేవుడు లేడు అంటారు, పరలోకం లేదు నరకం లేదు అంటారు. వాళ్ళ చచ్చిపోయాడు, ఎక్కడికి పోయాడు, లేకపోతే స్వర్గస్థుడయ్యాడు. తన ఆత్మకు శాంతి కలగాలని ఈ పదాలు వాడుతూ ఉంటారు. మనం ఫ్లెక్సీలో కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళ పెద్ద కర్మ అప్పుడు అది చూస్తూ ఉంటాం. అంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నా పాపాలు క్షమించబడ్డాయి, నేను చనిపోయాక ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. ఇది ఒకటైతే ఆశీర్వాదంలో రెండో విషయం ఏంటంటే నా పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథంలో చూస్తేనండి మనందరికి తెలిసిన భాగమే 20వ అధ్యాయము 20వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఏమున్నాయి, ఎవరి పేరైన జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో వేయబడును. 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. ఇప్పుడు మన పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకున్నాం, నీ పేరు జీవగ్రంథంలో ఎక్కించడానికి, జీవగ్రంథంలో రాయటానికి నువ్వు రక్షణ తప్ప అంటే నీ పాపములు క్షమాపణ కలిగితే తప్ప అక్కడ పేరు రాయబడదు. ఒకవేళ మనం అనుకున్నాం ఈ పశ్చాత్తాపములు క్షమాపణ పక్కన పెట్టి అక్కడ నీ పేరు రాయాలంటే నువ్వేమి ఏమిస్తే రాస్తారు చెప్పండి. అయ్యా నా ఆస్తి అంతటినీ ఇస్తాను, నాకున్న బంగారం అంతా ఇస్తాను,
నేను ఏమైనా ఇస్తాను, అయ్యా నా పేరు జీవ గ్రంథంలో రాయండి. ఎందుకంటే అక్కడ పేరు లేకపోతే నేను నరకానికి వెళ్తానంటే అక్కడ చెప్పబడే మాట ఏంటంటే, నీ పాపములు యేసుక్రీస్తు ప్రభువారి రక్తధారలో కడగబడితే తప్ప అక్కడ పేరు రాయడానికి వేరే మార్గం లేదు. వేరే మార్గం ఏదీ లేదు. నేను ఒకసారి తెలంగాణ సైడ్ భద్రాచలం వెళ్తుంటే కొత్తగూడెం అనుకుంటా, బస్ స్టాండ్కి యువతలు ఉంటే అక్కడ పెద్ద మందిరం కడతా ఉన్నాం, మన మందిరం. అప్పుడు ఆమె వాయిస్ వినపడతా ఉందన్నమాట. పలానా ఇంటి పేరు పలానా అతను ఇన్ని వేలు ఇచ్చాడు, పలానా ఇంటి పేరు పలానా అతను ఇంత లక్ష ఇచ్చాడు అని చెప్పబడతా ఉంది. కొన్ని మందిరాల్లో ఫ్యామిలీకి కూడా పేర్లు ఉంటాయి, ఫ్యామిలీకి పేర్లు ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏది ఇస్తే దానికి ఒక పేరు ఉంటుంది, అంటే ఇంటి పేరు చాలా ఉంటుంది. అంటే 7 పేరు 27 పేర్లు కనిపిస్తుంది. మరి 6 సంగతి ఏంటి? రాయంటే పాస్టర్ రాసుకో రాయమంటే ఈ గోళంతో ఎందుకని ఆయన రాస్తాడు, ఈ గోళంతో అక్కడ ఏమవుతుంది, నువ్వు రాస్తావు రాయమంటే నువ్వు అంత చెప్పి నేను రాయను. అదొక నియమం ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు నేను భారతీయ పౌరుని అవ్వాలంటే నియమం ఏంటంటే భారతదేశంలో పుట్టుండాలి, లేదా భారతదేశంలో కనీసం నేను ఈ సంవత్సరాలు ఉన్నాను. రూల్ ఉంది. రూల్ లేకుండా నేను ఎక్కడో పాకిస్తాన్ నుండి ఎక్కడికొచ్చి నేను భారతీయ పౌరుణ్ణి, నాకు ఆ పౌరసత్వం కావాలంటే భారతీయ చట్టం ఒప్పుకోదని ఆగంట. మరి అక్కడ కూడా అంతే, 7 చట్టం ఆడెట్టుంటుంది. ఆయన మన పేరు జీవ గ్రంథంలో రాయబడింది. మూడవ విషయం ఏంటంటే అండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తేనండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ 1:14. మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మనము దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడే ఆత్మస్వరూపిగా మన దేవుని దేవాలయంలోనికి వచ్చి నివాసం చేస్తున్నాడు. అసలు నిజంగా ఈ మాట కనుక నువ్వు నమ్మితే నువ్వు దేనికి భయపడాలి. మేము మీకు అర్థం కావడం చెప్తున్నానండి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, యేసు ప్రభువారు తెలియనప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళేవాళ్ళము. ఒక్కోసారి వాళ్ళు ఏంటంటే 2 సినిమాలు చూసి వచ్చేవాళ్ళు. నేనైతే రోజు 4 సినిమాలు చూసి వచ్చేవాళ్ళు. 4 సినిమాలు చూస్తే దాదాపు 12:30 దాటేది. ఆ మధ్య నుండి ఆ ఆత్మకూర నుండి ఆడికి ఆటోలు బస్సులు ఉంటాయి. ఆడ దిగితే మా ఊరు 3 కిలోమీటర్లు నడవాలి. 3 కిలోమీటర్లు నడవాలంటే మా ఊరి చివర ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ పెద్ద యాప చెట్టు ఉంటుంది అన్నమాట, పురాతన సంబంధమైన యాప చెట్టు. ఆడ దెయ్యం ఉండదో మనకు తెలియదు, కానీ ఆడ ఉండే టాక్ ఏంటంటే అక్కడ దెయ్యం ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ ఆ యాప చెట్టు కిలోమీటర్ దూరం ఉందనగానే అప్పుడు నేను పూజించే దేవుడు కలుసుకుంటా వచ్చేవాడు అన్నమాట. కలుసుకుంటా ఆ యాప చెట్టు కలిసి చూసుకుంటా ఎక్కడ ఉంటుందో, ఎక్కడ మేడ పెడుతుందో, ఎవరు వస్తుందో, ముందు వస్తుందో, మన మేడ చూసినా మనకు భయం. అంటే భయపడుతూ అదంతా ఫ్యాక్టరీ అదంతా దాటి కొంచెం ముందుకు వచ్చాక అమ్మయ్య అనిపించేది. అంటే ఇప్పుడు కూడా అంటారు పలానా ఏదో చెట్టు మీద దెయ్యం ఉంది ఆడుందని అని అంటా ఉంటారు. అయితే అప్పుడు తెలియనటువంటి భయం. ఇప్పుడు ఏంటయ్యా అంటే ఇప్పుడు భయం లేదు. ఎందుకు? నాలో దేవుడు ఉన్నాడు. అసలు నాలో ఇప్పుడు నన్ను చూసి దెయ్యం భయపడదు, నన్ను చూసి అసలే భయపడదు. ఎందుకంటే నాలో ఉన్న దేవుడిని చూసి భయపడేది. ఈ గ్రహింపు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి ముందర ఇనప ముక్క వేయటం, లేకపోతే ఇంటి ముందర చాక్ వేయటం, లేకపోతే మంచం కింద చీపురు కట్టేయటం, లేకపోతే మంచం కింద ఎడంపాలు చెట్టు వేయటం, లేకపోతే ఇంకేదేదో ఒకవేళ ఏదన్నా తుమ్మిండి అనుకోండి, వెంటనే ఎండు మిరపకాయలు, వెంట్రుకలు, ఇంకేం చేస్తారు ఉప్పు తీసుకొని 3 సార్లు ఇడిదిప్పి మరలా ఇది ఎవరు చుట్టుకోవాలి, ఇంకొకరు చుట్టుకుంటే పోవాలని చెప్పి 3 రోడ్లు ఉన్న కాడ వేస్తారు. అంటే ఎవరో దాటితే వాళ్ళకు పోవాలి. అసలు ఏం చేస్తాయి ఎడం చెప్పి ఆపిద్దా, దెయ్యం వస్తే ఎడం చెప్పి ఆపిద్దా, ఇనప ముక్క ఆపిద్దా,
అందుకే చాలా మందికి గ్రహింపు ఉండదు. ఇప్పుడు కాటుక అనేది చిన్నపిల్లలకు పెద్దోళ్ళు ఒక అభిప్రాయంతో పెట్టారు, కళ్ళకు మంచిదని పెట్టారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు ఏంటంటే దిష్టి చుక్క, ఏడవ చుక్క, ఏడవ చుక్క, ఏడవ చుక్క. అంటే నీ బిడ్డకు దిష్టి రాను నా చుక్క ఆపిద్దా, ఆ చుక్క ఆపిద్దా అండి. ఇప్పుడు మంచి ఇల్లు కడతారు, అమ్మో ఇంటికి దిష్టి తగలకూడదని ఒక పెద్ద రాక్షసుడి ఆకారం పెడతారు. ఆ రాక్షసుడు ఉండడో లేడో ఎవరికి తెలియదు, కానీ ఆయన పెడతారు. ఎందుకంటే దిష్టి అంతా అక్కడికి పోవాలి. ఇప్పుడు మన పల్లెటూరులో పోతే పొలాలు మిరప పత్తి బాగా పండే మూమెంట్లో దిష్టి బొమ్మ పెడతారు, ఎందుకంటే దిష్టి దగ్గర. ఈ బొమ్మలు ఇవి అవి ఆపుతాయండి, అందుకనే ఆ ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ అంట మంత్రం వేస్తారంట, తర్వాత అంతరం అంటే తాయి, తర్వాత యంత్రం చేస్తారు. ఈ మంత్రం, అంతరం, యంత్రం ఏమీ ఆపలేదు. అసలు విషయం మీద నీకు అర్థమైతే రక్షణ. నాలో దేవుడు ఉన్నాడు. బైబిల్ చెప్తాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, గొప్పవాడు. నీకు అవసరమైన ఉపయోగపడే నువ్వు చేసుకోదు వేరే విషయం, కానీ ఏదో వచ్చి నీ మీద పడిద్ది, ఏదో వచ్చి నీ ఆస్తిని పాడు చేస్తుందని చెప్పి ఇలా భయపెట్టుకుంటే లేదండి. దేవుడు నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆ రోజు నుండి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలో ఉన్న గ్రహింపు వచ్చిందో, ఆ యాప్కి భయపడలేదు, ఆ ఫ్యాక్టరీకి భయపడలేదు. ఆ తర్వాత తెల్లవారుజాము 3 గంటలప్పుడు వెళ్ళి అంటే మనుషుల్ని అంటే హిందూ సంప్రదాయం ప్రకారం అక్కడ దర్శనం చేస్తారు. నేను అటు వెళ్ళి పక్కకి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను తెల్లవారుజాము 3 గంటలకు. అటు ఒకవైపు నక్కలు వరుస్తా ఉంది. ఇది నక్క ఏం చేయలేదు, రెండోది ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ బోర్డు ఏం చేస్తారు, ఏం చేయలేదు. అంటే ఎందుకు చెప్తానంటే అండి, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నా పాపములు యేసుక్రీస్తు ప్రభువు రక్తధారలో కడగబడ్డాయి. ఇక నా పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఎంత గొప్ప సంతోషం అండి. రెండోది, నేను పరలోకంలో అడుగు పెట్టడం వరకు నా పేరు జీవగ్రంథంలో రాయబడింది. మూడవది, ఆత్మచేత ముద్రించబడ్డాను. దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడు నీలో ఉన్నాడని ఎరిగితే ఎలా ఉంటుందంటే అండి, ఒకవేళ అవతల వాళ్ళు నీ కీడు చేయాలనుకుంటే వాళ్ళు భయం పట్టుకుంటుందండి. ఇక్కడ నేను ఒక మాట చెప్పి మనం ఆరాధనలోకి వెళ్దామండి. దేవుడు ఆకాశంలో ఎగిరే పక్షులను, సముద్రంలో ఉన్న జీవరాశులను ఎలాగైతే ఆశీర్వదించాడో, ఆశీర్వాదంలో ఫలం, మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే పశ్చాత్తాపము, జీవగ్రంథంలో మన పేరు రాయబడట, మూడోది దేవుని ఆత్మ చేత ముద్రించబడట. మీరు కూడా చూసే ఉంటారు, గిద్దలూరులో ఊరేగు ప్రార్థన మందిరం ఉంది. అక్కడ నేను విన్న విషయం ఏం చెప్తుందంటే, అక్కడ వాళ్ళ ఇంటి ఆ మందిరానికి ఎదురునే మరి ఎమ్మెల్యే గారు ఉండేదంట. ఫస్ట్ కొంత వ్యతిరేకమైనా కూడా తర్వాత ఆయన చెప్పిందంట, ఫలాని దేవసాయం గారు అనేటటువంటి సేవకుడు ఆయన వెనుక వస్తే ఆయన ఎవ్వరూ ఆపదు. అంటే నాతో మాట్లాడాలనుకుని ఆయన వస్తే ఎవ్వరు ఆపద్దు, డైరెక్ట్గా రానియండి. ఆయనకు అర్థమైంది, నేను లోక సంబంధమైన ఎమ్మెల్యే కావచ్చు, ఆయన దేవుని సేవకుడు. ఆయనకు అర్థమైపోయింది. కానీ అర్థమైన వాళ్ళు ఎవ్వరూ కూడా, కొంతమంది మూర్ఖంగా ఉంటారు, కానీ అర్థమైన వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని పిల్లల తోలికి రాదండి. మొన్న నిన్న విషయంలో చెప్తా ఉన్నారు, మీటింగ్కి వెళ్తే ఏం చెప్తా ఉన్నారంటే, వస్తా ఉంటే ఈ అరారాతు కారు అంతా, ఆ కారు 2 గేదెలు అవి పొడుచుకుంటా, ఒక గేదె వచ్చి వీళ్ళ కారుకే తగిలింది, ఇంకో కారుకు తగిలి ఆ గేదె చచ్చిపోయింది. వీళ్ళ కారు డ్యామేజ్ అయిపోయింది, ముందు రేడియేటర్, బంపర్ అవన్నీ కూడా పాడారు. వీళ్ళు చూశారంటే ఎవరు రాలేదు అని చెప్పి నైట్ కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక బైకులు వేసుకొని కానిస్టేబుల్, గార్డులు అందరూ వచ్చారు. వస్తే ఆడన్నట్టు కొంత తిరంగపురం ఆ ఏరియాలో అన్నమాట. ఎప్పుడైతే ఈయన చేతిలో బైబిల్ బ్యాగులు చూసి వచ్చిన వాళ్ళు పోలీసులు సైలెంట్గా జరిగిన విషయము మాట్లాడయ్యా, సరే తప్పు, ఇప్పుడు గేదె వచ్చి తగిలింది, ఆ గేదె చనిపోయింది, ఆ గేదె 1000 ఇంత కట్టమంటూ లేదు, ఆయన పేదవాడు, కనీసం ఎంతో కొంత ఇస్తే మంచిదంటే అప్పుడు వీళ్ళు 20,000 ఇచ్చేసి
వచ్చేసారు. అంటే అదే ఆయన చేతిలో బైబుల్ అది లేదనుకోండి, ఒక మాట తిట్టటమో లేకపోతే కొట్టటమో, అంటే ఆ పోలీసులకైనా అక్కడ రెడ్డిస్ అన్నమాట వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా. అయితే ఆశ్చర్యం వాళ్ళకి అర్థమైంది, అమ్మో ఈయన దేవుని పిల్లలు నోరు జారకూడదు అని. అంటే వాళ్ళకి ఒక గ్రహింపు ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే దెయ్యాల కేకలేస్తాను, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని. కాబట్టి మనం ఎందుకు ప్రభువుని ఆరాధించాలంటే, ఓ ప్రభువా మీరు ఆకాశంలో ఎగిరే పక్షులను, సముద్రంలో ఉన్న జీవరాశులను మీరు ఆశ్రదిస్తా వచ్చారు. అయితే ఇప్పుడు నన్ను నేను ఒకప్పుడు పాపిగా ఉన్నాను, నిత్య నరకానికి పాత్రురాలుగా ఉన్నాను. అలాంటి నన్ను మీరు ప్రేమించి మీరు కాల్చిన శిలువలో కాల్చిన అమూల్యమైన రక్తదారుల్లో నా పాపములను కడిగారు. రాత్రి గుండెను బద్దలు చేసి నాలో పశ్చాత్తాపమును పుట్టించి నా పాపాలు కడిగి వేశారు, క్షమించారు. నా పేరు జీవగ్రంథంలో రాశారు. మీరు వచ్చి నాలో నివాసం ఉంటున్నారు. ఇక నేను దేనికి భయపడాలి? ప్రభు మీరు నా దేవుడిగా ఉండటానికి ఇష్టపడ్డారు. నన్ను మీ కుమార్తెగా నన్ను స్వీకరించారు. అది ఎంత గొప్ప ధైర్యం అంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి కొడుకే ఒక అసలు ఆటకు ఒక కానిస్టేబుల్ కొడుకే అంటే మన కానిస్టేబుల్ అంటే ఇప్పుడు వాళ్ళంటే మరి మనము ఆకాశము మహాకాశము పట్టజాలని దేవుని పిల్లలం దేనికి భయపడాల్సిన పని లేదు. ఆ దేవుని పిల్లలు, అందుకని మనం ప్రభువుని ఆరాధించాలి. అలా ప్రభు సహాయం చేయగలం. వాక్యపు వెలుగులో మనం క్లుప్తంగా ప్రభువుని ఆరాధిద్దామండి. సమయం ఎక్కువ తీసుకోవద్దు, త్వరగా స్టార్ట్ చేయండి. ఆశ్రదిస్తూ వచ్చినారు ప్రభావ, నన్ను కూడా మీరు ఆశ్రయించడానికి ఇష్టపడిన దేవుడుగా మనకి మీకు ఎంతమంది ఆశ్రదిస్తున్నాను ప్రభావ. అయితే నేను దుష్టత్వంలో ఉన్నాను ప్రభావ, దేవా దుష్టత్వం నుంచి మరణించడం కొరకు ప్రభావ, దేవాకు దేవుడైన మీరు ప్రభావ, ఆయన మహిమగలిగినటువంటి దేవుడు నా కొరకే ప్రభావ సమస్యను కోల్పోయి దేవా మీ అమూల్యమైన రక్తదాన్ని నా కొరకు నదిలోనే ప్రముఖ చేస్తూ వచ్చినారు దేవా. ఆయన నిజంగా మీరు కాల్చిన అమూల్యమైన రక్తదారులు నా ప్రతి పాపమును కూడా కడిగి నన్ను పరిశుద్ధపరిచి ప్రభావ మారు మనసు తగిన ఫలాలు ఫలించడంగా మారు మనసు అనుభవంలోకి మధ్యాహ్నంలోకి దేవా మీరు నన్ను నడిపించడానికి మీకు వందనాలు చూపిస్తున్నాను. అంతేకాదు ప్రభావ ఆయన మీ సేవకులు నా కొరకు పంపించారు, మీ యొక్క వాక్యాన్ని నా ఎదురు పంపించారు. అందుకు బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఆయన నా పేరు జీవగ్రంథంలో మీరు రాసినందుకు కూడా మీకు ఎంత వందనాలు చూపిస్తున్నాను ప్రభావ. నిజంగా ఏ మంచి యోగ్యత లేదు నన్ను ప్రభావ, దేవా నిజంగా మీ యొక్క ఆశీర్వాదానికి పాత్రలను చేస్తున్నారు ప్రభావ. నాకు మారు రక్షణమే కాదని నా పేరు జీవగ్రంథంలో రాసుకోవడమే కాదని ప్రభావ, మీ ఆత్మచేతలను ముద్రించినందుకే మీకు వందనాలు చూపిస్తున్నాను దేవా. ఈ యొక్క భూలోకంలో మేము దేవుని బిడ్డ, దేవుని ఆత్మచేత ముద్రించబడిందని అలాంటి ప్రభావం ఆయన నా తండ్రి ప్రభావ మీరు నాకు చూపించినందుకు కూడా మీకు ఎంతో వందనాలు చూపిస్తున్నాను. నా జీవిత యాత్రలో మీరు చాలిన దేవుడుగా ఉండి నన్ను నడిపిస్తూ అన్ని పరిస్థితుల్లో నమ్మదగినటువంటి దేవుడుగా మంచిగా మీకు వందనాలు చూపిస్తున్నాను ప్రభావ. ఉదయకాలంలో మీరు సుదర్శన పాత్ర చేర్పించుకొని నా కొద్ది స్తుతి ఆరాధన వేసే నాలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవా
ఉపకారం నా పట్లనైనా నా తండ్రి చేసిన మేలు ఆయన ఈ వారం అంతటిలో కాచి కాపాడి భద్రపరిచి ఈ సంఘంలో మీ అమ్మగారిని చేర్చి ఈ పరిశుభ్రతలో సావాసంలోనైనా సమకూర్చిన దేవుడున్నాం విద్యను చూడలేక అనేక మందినైనా నశించిన ఆయన మాకు యోగల దేవుడుగా మా సర్వశక్తిగా ఉండేటువంటి మాకు ఆయన చదువులెట్లో ఉంచి ఆయన మమ్మల్ని శిక్షించడానికి ఆయన నేను సూచించాను నాకు ఇచ్చిన తండ్రి మీ కుటుంబం చెల్లిస్తున్నాం దేవా నేను చేసిన దేవుడు సంఘం పట్ల సహవాసం పట్ల ఆయన కుటుంబం పట్ల ఆయన అన్ని సమస్తము తెలుస్తూ వస్తున్న సంగీతాన్ని నేను జీవించలేగా మీ అమ్మలను రక్తం ద్వారా మాకు పరిస్థితులుగా నిర్మించిన తండ్రికి నేను ప్రజలకు చెల్లించుకుంటూ నా హృదయంలో నా హృదయపూర్వకమైన కృతజ్ఞత శుద్ధాత్మను నా తండ్రి యేసుక్రీస్తునామమున నీకే సమర్పించుకుంటున్నాను ప్రభు. ఆమేన్. సహాయం చేస్తుంటే వాటిని తీసుకొచ్చాను మాకు సేవ అనుగ్రహించారయ్యా మళ్ళీ చక్కగా అక్కడిలాగా చేశారయ్యా స్తోత్రాలు చక్కగా ఆశీర్వాదాలు దేవాన్ని నాకు అనుగ్రహించినందుకే చూపిస్తున్నాను మనం తెలుసుకుంటున్నాను మళ్ళీ గృహమే నాకు పేరు ఉద్యోగులు కూడా తెలుసుకుంటున్నాను దేవాడు ఆత్మగా నా ప్రేమలో వస్తూ కళ్ళు చూస్తే తండ్రి పరమపంలో విధాయిగా నిరీక్షణ దేవా అనుగ్రహించినది కూడా వస్తున్నాను దేవాలంటే మీ ఆశీర్వాదాలు ఒక రక్షణ నిరీక్షణ అనుగ్రహించిన తండ్రికి నేను చెల్లించలేక ఆరాధన ప్రేస్తున్నాము తీసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ స్వాస్థ్యమైన ప్రజలతో కలిసి మిమ్మల్ని ఆరాధించేటటువంటి ధన్యకరమైన సమయం నాకు కూడా అనుగ్రహించినందుకే మేము స్తుతిస్తున్నాను ప్రభా. దేవా, మీరు ఆకాశంలో ఎగిరే పక్షులను, సముద్రంలో ఉండే జీవరాశులను మీరు ఆస్వాదిస్తూ వచ్చారు. ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి అని. దేవా, మీరు నన్ను కూడా ఆశీర్వదించడానికి మీరు ఇష్టపడినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఒకప్పుడు మిమ్మల్ని ఎరగక చీకటిలో పాపంలో ఉన్నటువంటి నన్ను మీరు దర్శిస్తూ వచ్చారు నాయన. రాతి హృదయాన్ని దేవా మీరు బద్దలు చేస్తూ నా నిజస్థితిని నాకు చూపించారు. నా పాపం విషయమై నాలో పశ్చాత్తాపాన్ని పుట్టించారు. తద్వారా మీ రక్తధారలో నన్ను కడుగుతూ వచ్చారు. నా పాపములన్నిటినీ క్షమిస్తూ వచ్చారు. నా పేరు జీవగ్రంథంలో రాశారు. దేవా, మీ యొక్క ఆత్మచేత నన్ను ముద్రిస్తూ వచ్చారు. నాలో నివసించటానికి, నాకు దేవుడుగా ఉండటానికి, నేను మీకు కుమారుడుగా ఉండటానికి మీరు ఇష్టపడ్డారు. మీరు చేసినటువంటి రక్షణ కార్యము, ఉపకారమును బట్టి నేను మీకు ఏమి ఇవ్వగలను ప్రభా. నా యొక్క స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం పల్లవి చరణం పాడుకున్నాము నుంచొని. నూట 76వ పాట మరో పాత పుస్తకంలో 703 పల్లవి మొదటి చరణం పాడుతున్నాం. పొంది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ నీవియందు పొంది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ నీవియందు ప్రార్థన చేసుకున్నాం. మహాదేవుడు అయినటువంటి ప్రేమాస్వరూపుడు అయిన దేవా, ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము. యోగ్యమైన రీతిలో బలలో చేయవేటి కొరకై
మీ సింహాసనం నుండి మాతో మాట్లాడమని మీ దాసును మరుగుపరచుము, కృప చూపించమని యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం ఆది కాండంలో ఇందాక మనం చదువుకున్న భాగంలోనే మరి 1వ అధ్యాయం 25-23 వచనం వరకు సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులను, తర్వాత ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులను దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వచనంలో ఫలించి అభివృద్ధి పొంది తర్వాత నిండించి తర్వాత విస్తరించండి ఆశీర్వదించాడు. అంటే మనకు ఒక మాట ఏమర్థమవుతుందంటే, దేవుడు ఆ యొక్క ఆకాశ పక్షులను, సముద్రంలో ఉన్న జీవరాశులను దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు మన బైబిల్ ఏం చెప్తా ఉందండి? ఆకాశ పక్షులు మనకంటే శ్రేష్టమైనవా, ఆ పక్షుల కంటే మనము శ్రేష్టమైన వారిమా? మత్తయి సువార్తలో ఉంది కదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం ఎవరిని చదవండి. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూసి ఆ. అవి విత్తవు, ఆ. కోయవు, ఆ. పొట్లలో కూర్చుకొను. ఆ. అయినను ఆ. మీ పరలోకపు తండ్రి ఆ. వాటిని పోషించుచున్నాడు. ఆ. మీరు వాటి కంటే ఆ. బహు శ్రేష్ఠులు కారా? చూడండి, శ్రేష్ఠులు మాత్రమే కాదు, బహు శ్రేష్ఠులము. అంటే ఆ యొక్క ఆకాశ పక్షుల కంటే బహు శ్రేష్ఠులము. ఇప్పుడు ఆశీర్వాదము అనే పదాన్ని మనం ఎక్కువ ఏం చెప్పొచ్చు అంటే ఇవ్వటము. అంటే దేవుడు వాటిని కలగజేయటమైనా, వాటికి ఆహారం ఇవ్వటమైనా, వాటిని సంరక్షణ ఇవ్వటం, అంటే దేవుడి నుండి భద్రత, దేవుడి నుండి ఆహారము, దేవుడి నుండి క్షేమము అవి పొందుకుంటున్నాయి. అంటే ఇవ్వటం అంటే వాటికి ఇచ్చిన దేవుడు మనకివ్వడా? అంటే వాటికంటే మనం శ్రేష్ఠులం అన్నది కాదు, బహుశ్రేష్ఠులము. అయితే మరి వాటిని దేవుడు ఆశీర్వదించాడు. అంటే హృదయపూర్వకముగా, హృదయంతటితో దేవుడు ఆశీర్వదించాడు. అయితే మరి మనలను దేవుడు ఆశీర్వదించడా? అరచు కాకి పిల్లలకు ఆయన ఆహారాన్ని ఇస్తాడంట మనకు బైబిల్లో. ఇప్పుడు చూడండి, దేవుడు వాటిని పోషించట్లేదా? ఒకవేళ వాటిని సంరక్షించట్లేదా? వాటిని కాపాడట్లేదా? కాపాడకపోతే ఆకాశ పక్షులు ఉంటాయండి, లేదా సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు ఉంటాయి? ఉండవు. దేవుడు వాటిని కాపాడుతున్నాడు, వాటిని పోషిస్తున్నాడు, వాటిని సంరక్షణ చేస్తా ఉన్నాడు. మరి మన విషయంలో గమనిస్తేనండి, మరి వాటికంటే మనం బహుశ్రేష్ఠులము. ఇప్పుడు ఆకాశ పక్షులు కానీ, సముద్రంలో ఉన్న జీవరాశులు కానీ ఆయన పోలికగా లేవవి, ఆయన స్వరూపమందు లేవవి. వాటిని అవి కలుగులు ద్వారా అంటే కలిగాయి, మాత ద్వారా కలిగాయి. మానవుడైతే తన చేతితో నిర్మించాడు. తల్లి గర్భంలో మనం ఎంత చిన్న అణువుగా ఉంటే మన అవయవాలన్నిటినీ దేవుడు నిర్మించాడు. చూడండి, మరి మనము పరిగెత్తగలము, పనిచేయగలం, బరువు మోయగలం. అంటే ఎముకల విషయం కావచ్చు, నరాల విషయం కావచ్చు, బ్లడ్ విషయం కావచ్చు, ఇంకా హార్ట్, కిడ్నీ, ఊపిరి, ఇవన్నీ చూస్తే దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడి తన స్వరూపంలో దేవుడు మనల్ని చేసుకున్నాడని. అంటే దీని అర్థం ఏమిటంటే, ఆకాశ పక్షులని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడితే మరి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడడా? ఖచ్చితంగా ఇష్టపడతాడని. చూడండి, ఇంకొకటి, ఇప్పుడు ఆకాశ పక్షులు కొన్ని దేవుని పిల్లలకు ఉపయోగపడ్డాయి. నోవాహు ఏం పంపించాడండి? పౌరాన్ని పంపించాడు.
ఆ భూమి మీద నీళ్ళు ఉన్నాయా ఇంకిపోయా అని ఒక పావురము ఒలీవ ఆ మొక్క తీసుకొని వచ్చింది. ఇంకా మనము చూస్తే ఏలియాకు కాకులు ఆహారం తీసుకొచ్చాయి. మరి పేతురుకు పశ్చాత్తాపం కలుగుట కొరకే దేవుడు ఒక కోడిని వాడుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పన్ను పెట్టే విషయంలో పేతురుకు చెప్తే ఒక చేప ఉపయోగపడింది. చేప నోట్లో ఆ యొక్క షెకేలు ఉంటే అది పెట్టారు. ఈ రీతిగా చూస్తే ఆకాశ పక్షులు అయితే సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు దేవునికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనలో రెండు లోపాలు ఏం కనిపిస్తున్నాయి ఏంటంటే, ఒకటి, నేను ఆకాశ పక్షుల కంటే దేవుని దృష్టిలో నేను బహు శ్రేష్ఠుడును. కాబట్టి దేవుడు నాకు వాటికే ఇవ్వడానికి ఇష్టపడిస్తుంటే నాకు మరి ఎక్కువగా ఇస్తాడు కదా. అది కాపుదల కావచ్చు, భద్రత కావచ్చు, సంరక్షణ కావచ్చు, అది మనకు అవసరమైనది ఏదైనా కావచ్చు, నాకు ఇస్తాడు కదా అనే విశ్వాసం లేదు. రెండవ పొరపాటు ఏంటంటే, ఆకాశ పక్షులు దేవునికి ఉపయోగపడ్డాయి, అయితే వాటికంటే బహు శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తిని నేను దేవునికి ఏం ఉపయోగపడుతున్నాను. మానవులకు ఉన్న నైజం ఏంటంటే, దేవుడు నాకు ఉపయోగపడాలి, దేవునికి నేను ఉపయోగపడాల్సిన అవసరం లేదు, మానవుని యొక్క నైజం. ప్రార్థన ఎందుకు చేస్తాడు, ఆరాధన ఎందుకు చేస్తాడు, బైబిల్ ఎందుకు చదువుతాడు, మందిరానికి ఎందుకు వస్తాడు? దేవుడు నాకు ఉపయోగపడాలి, దేవుడు నాకు మేలు చేయాలి. అంటే దేవుడు నాకు కావాలి, ఎందుకంటే ఆయన ద్వారా నాకు చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు ఎట్లున్నారంటే పిల్లలు కూడా ఎట్లున్నారంటే తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రులు నాకు కావాలి. ఎందుకు కావాలి? వాళ్ళు ఉంటేనే కదా నాకు చదువు చేయించేది, వాళ్ళు ఉంటేనే కదా నాకు బట్టలు కుట్టించేది, వాళ్ళు ఉంటేనే కదా నాకు ఫుడ్, వాళ్ళు ఉంటేనే కదా ఫీజు. అందుకోసం తల్లిదండ్రులు కావాలి. వీళ్ళు ఒక టైం వచ్చి మంచిగా జాబ్ వచ్చి వివాహం అయిపోయాక ఇంకా వాళ్ళతో అవసరం లేదు. అంటే మానవుని దేవుని విషయంలో అలాగే ఉంది, తల్లిదండ్రుల విషయంలో కూడా అలాగే. అందరూ కాదు, కొంతమంది ఎట్లా ఉంటారంటే, భార్యకు ఆరోగ్యం ఉన్నంత కాలము అప్పుడు తెగ ప్రేమ అనుకుంటుంది, ఆమె మూలబడింది అనుకోండి ఇంకా ఆమె వదిలేస్తారు. ఇప్పుడు భర్త మంచిగా ఆరోగ్యం ఉండి ఉపయోగపడినంత కాలము ఆయన ఉపయోగపడుతుంది కాబట్టి ఏమండి గారులు వస్తాయి, గౌరవాలు వస్తాయి, సన్మానాలు వస్తాయి, అన్నీ ఉంటాయి. ఆయన ఏదైనా మూలపడ్డాడు అనుకోండి, ఇక ఈ మాటలు వస్తా సచ్చినోడు, వాడు ఇంకా రావలేదు అని ఎట్లా చెప్తా ఉంటారు. అంటే చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో అండి. ఒక అన్న చెప్తాను, ఆ ముసలు చావలేదు, కొడుకు చచ్చిపోయాడు ఆ ముసలు చావలేదు అని చెప్తాను. మా 90-100 సంవత్సరాలు ఉంటాయి, మనం ఏం తీసుకొచ్చిందేమో కానీ ఆ ముసళ్ళు మాత్రం చావలేదు, ఊళ్ళో అందరూ వస్తున్నారు కానీ అది చావలేదంటారు. అంటే బాగా గుర్తుంచుకోండి, మన ప్రేమలు, మమకారాలు, బంధాలన్నీ నువ్వు ఉపయోగపడినంత కాలమే. నువ్వు నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉంటే నేను ప్రేమించే వాళ్ళు ఎవరు చెప్పమనండి. నిష్ప్రయోజనంగా ఉంటే నేను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఉపయోగపడుతున్నావు కాబట్టి నీ మీద ప్రేమ. ఉపయోగం లేకపోతే భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, ఎవరైనా అంతే. ఇప్పుడు మనం అనుకున్నాం, ఇప్పుడు పిల్లలు ఉపయోగపడలేదు అనుకోండి, తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల అట్లే ఉంటారు. మరి నేను ఎంతకాలం మేపాలి? ఇంకా ఎప్పుడు మనం సెటిల్ అయ్యేది? రకరకాలుగా వాడుతూ ఉంటారు. అంటే మానవుల యొక్క స్వభావం ఏంటంటే అండి, మా అవసరమైతేనే ఈ ప్రేమలు, బంధాలు ఇవన్నీ వస్తాయి. అవసరం లేదనుకోండి ఇవన్నీ పోతాయి. అయితే మరి నువ్వు దేవునికి ఉపయోగపడాలన్నది కూడా దేవునికి ఉద్దేశం. ఇప్పుడు దేవునికి అవసరత ఉందా లేదా అండి? దేవునికి అవసరత ఉందా లేదా? 3 విషయాలు చెప్పండి అండి. దేవుడికి అవసరం ఉండి ఇతరులను అడిగాడు. దేవుడికి అవసరం ఉండి ఇతరులను చాలా అడిగారు. ఒక 3 చెప్పండి. దేవునికి అవసరం ఉండి మనుషులను అడిగారు. అక్క కొద్ది గట్టిగా సరే నేనే చెప్తా, మీరు కూడా తర్వాతనే చెప్పచ్చు. ఒకటి,
యేసుక్రీస్తు ప్రభువు పేతురుని ధోని అడిగాడు. ఆ ధోనిలో కూర్చున్నాయా, కొంచెం ధోని అట్లా నడిపించి, ధోని నాకు అవసరము, ప్రజలకు వాక్యం చెప్పడానికని ధోనిని అడిగాడు. పేతురుని అడిగాడు, నోరు తెరిచి యేసు ప్రభువు అడిగాడు. తర్వాత చూస్తే యేసుక్రీస్తు ప్రభువు తన ఒక ఇద్దరు శిష్యులు పంపించి గాడిదని అడిగాడు. వేరే వాళ్ళు గాడిదని అడిగాడు. మరలా ఇంకో టైం వచ్చారు, పస్కా పండుగ వచ్చేవరకు ఒక ఇద్దరు శిష్యులు పంపించి మేడగది అడిగాడు, ఇది ప్రభువులకు కావలసినది అని. అంటే చూడండి, అంటే ఇప్పుడు దేవుడు కూడా ఎవరిని అడుగుతుడు? తన అవసరాన్ని ఎవరిని అడుగుతుడండి? ఎవరిని అడుగుతుడు? నువ్వెవరిని అడుగుతూ చెప్పండి అండి. ఖచ్చితంగా మనం అడిగితే లేదు కాదు అనేటటువంటి వాళ్ళని మనం అడుగుతాం. మనము మనం అడిగితే వాళ్ళు ఎవరు తప్పించుకుంటారని తెలిస్తే మనము ఇక అడగకపోవడమే మంచిది అన్నది. అయితే ఒక రాయి వేయాలి కాబట్టి అన్నట్టు వేస్తారని అంటారు. దేవుడు కూడా ఎవరిని అడుగుతుడు అంటే దేవుడికి తెలుసు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారు అడిగితే వెంటనే దేవుడి యొక్క అవసరత తీరుస్తారో వాళ్ళని అడుగుతున్నాడు. పేతురు కాదన్నాడా? ఆ గాడిద యజమాని కాదన్నాడా? మేడగది యజమానుడు కాదన్నాడా? కాదనలే. మరి ఈ దినాల్లో దేవుడు అడుగుతానన్నాడు. ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము. ఎంతమంది ఇస్తున్నారు? దేవుడికి కావాల్సింది ఏంటంటే నీలో స్థానం కావాలి, నీలో ఆయన నివాసం కావాలి. దేవుడు నేను కోరుకున్నదంటే, నువ్వు నాకు అవకాశం ఇవ్వవా, నేను నీలో నివసిస్తాను, నీ హృదయంలో నివసిస్తాను. నేను మన వాట్సాప్ కూడా పెట్టాను, షేర్ సింగ్, సర్దార్ సింగ్. ఆయన ప్రభువుని నమ్ముకుంటాడు, పంజాబ్ రాష్ట్రంలో ప్రభువుని నమ్ముకుంటాడు. అంటే గొప్ప ధనవంతుని కుమారు. ఆ దినాల్లో జమీందారులు ఉంటారు కదా, జమీందారు కుమారు, ఒక్కడే కుమారు, కిషన్ సింగ్ అనమాట. కిషన్ సింగ్ ఏదో పేరు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు నచ్చ చెప్తారు, అయ్యా నువ్వు క్రీస్తును వదిలిపెట్టు అంటే ఎంత చెప్పినా వదిలిపెట్టు. ఆఖరికి ఏం చేస్తారంటే అతనికి కాబోయే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఆ అమ్మాయిని పంపిస్తారు. అమ్మ నువ్వన్నా ఒప్పించు అంటే, వాస్తవానికి ప్రభువుని ఎరగక మునుపు ఇతనికి ఆ అమ్మాయిని చాలా ఇష్టం, ఆ అమ్మాయికి కూడా ఇతనికి చాలా ప్రేమ. నా భర్తను ఈ క్రైస్తవ్యంలో నుండి మార్చుకోవాలని చెప్పి వచ్చి ప్రతిలాడితే ఆయన అన్న మాట ఏమో తెలుసా అండి? ఆయన అన్నమాట తెలుసా? నాకున్నది ఒకే హృదయము, ఆ హృదయాన్ని క్రీస్తుకి ఇచ్చేశారు. నాకున్నది ఒకే హృదయం, ఆ హృదయాన్ని క్రీస్తుకి ఇచ్చేశారు. నేనేం చేయలేను. ఆమె కళ్ళమహనీయులు పెట్టుకొని వెళ్ళిపోయినాడు. చూడండి అండి, ఆయన హృదయంలో గొప్ప ధనవంతుడు. ఆ డబ్బుకు చోటు లేదు, లేదా వాళ్ళ మతానికి, వాళ్ళ కులానికి, కాబోయే అమ్మాయికి చోటు లేదు, క్రీస్తుకే. నాకున్నది ఒకే హృదయము, ఆ హృదయం నేను క్రీస్తుకి ఇచ్చేసాను. ఈ దినాల్లో దేవుడు అసలు ఏమడుగుతున్నాడు? ఆకాశ పక్షులు దేవుని యొక్క అవసరాన్ని తీర్చాయి. దేవుడు మాట ద్వారా కలగజేసినవి దేవుని యొక్క అవసరాన్ని తీరిస్తే, మరి ఈరోజు నీవు నేను ఆయన ఇష్టపడి తన చేతులతో నిన్ను నిర్మించుకున్నాడు, తన స్వరూపమును నిర్మించుకున్నాడు, తన కుమార్తెగా ఉండాలని. ఆకాశ పక్షులకి నిత్య జీవము, పరలోకము, ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, కిరీటాలు, మహిమ కలిగినటువంటి దేహాలు అవేమి లేదు. అయినా సరే అవి ఏమి ఆశించకుండా ఈయన మా సృష్టికర్త కాబట్టి అడిగాడు, మేము ఇస్తాం. చేపలు కూడా చూడండి అండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు పేతురికి, కొంచెం లోతుగా నడిపించి చేపలు ఏమంటే, అప్పుడు దాని పేతురికి లోపల పేతురు వలలోకి రాలి. ఒక మాట చెప్పారో లేదో, 2 దోణిలు మునుగునంతగా ఆ చేపలు ఆ వలలోకి వచ్చినాయి. ఎందుకు వచ్చినా తెలుసా అండి?
మా సృష్టికర్త ఆయన కోరుకున్నాడు మమ్మలను, మేము చనిపోవటానికి ఇష్టం. చేప ఊరికి ఏం చేస్తారండి? ఏం చేస్తారు? బ్రతికుండగానే వాటిని చర్మం ఒలుస్తారు, బ్రతికుండగానే. తర్వాత ఇక తలకాయ తీసి దాంట్లో చేతులు తీసి ఇది చేస్తారు. అంటే చనిపోవడానికి వెనుదీయలేదు. ఇంకొకసారి అడిగారు, శిష్యులందరూ ప్రయాసపడారు, సుమారు 7 ప్రయాసపడి ఒక చేప దొరకకపోతే యేసుక్రీస్తు కుడివైపు ఏమంటే 153 పెద్ద చేపలు పడ్డాయండి, పెద్ద చేపలు పడ్డాయి. చూడండి, ఆ యొక్క తిమింగలము యోనాన్ని మింగమంటే మింగింది, కక్కమంటే కక్కింది. అది దేవునికి వాటి ప్రాణాలు, దేవుని యొక్క అవసరాలు తీర్చడానికైనా ఎట్లానంటే, ప్రభా ఒక్క మాట సెలవిమ్ము చాలు, మేము రెడీ. మీరు మనం ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు, మీరు ఉండడానికి రెడీ. మరి ఆయన స్వరూపమందు చేయబడిన మనము బాగా ఆలోచన ఏంటండి? యేసు ప్రభువారు ఈ లోకానికి పక్షుల కోసం వచ్చారా, పశువుల కోసం వచ్చారా, జంతువుల కోసం వచ్చారా, భూమి మీద పాకే పురుగుల కోసం వచ్చారా? ఎవరి కోసము ఆ యొక్క శిక్ష, ఎవరి కోసము ఆ రక్తము, ఎవరి కోసము ఆ మేఘులు, ఎవరి కోసము ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడింది, ఎవరి కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినట్టే నీకోసమే. పులి కోసమో, సింహం కోసమో, గ్రద్ద కోసమో, కాకి కోసమో, పిట్ట కోసమో, చేప కోసమో కాదు, నీకోసమే, కేవలం నీకోసమేనే. మరి దేవుడు నేనేమో హృదయం అడుగుతున్నాడు, నీవు చోటు అడుగుతున్నాడు, నీ దేహము ఆయనకి నివాసంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంతకాలం ఇవ్వవు అంటే ఎంతకాలం క్రీస్తుని నీ యొక్క బయట ఉంచుతారు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాను. రెండవది ఏది? రక్షణ లేని వాళ్ళు. రక్షించబడిన వారికైతే దేవుడు ఏంటంటే, నీ హృదయంలో నాకు ప్రథమ స్థానం ఇవ్వగలవా? నీ హృదయంలో నాకు ప్రథమ స్థానం ఇవ్వగలవా? మొదటి స్థానం. ఇక్కడ నుంచున్న వారిలో అంటే నుంచున్న నేను కాబట్టి చెప్తున్నాను, ప్రభు నా హృదయములో ప్రథమ స్థానము యేసు ప్రభు వారికి తప్ప దేనికి లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారండి? మాట చేత చెప్తాం, నేను కూడా చెప్తాను, మైకులో కొంచెం గట్టి ట్యాకేసే చెప్తాను. పరిస్థితులు వచ్చినప్పుడు, మనము క్రీస్తుని రుజువుపరచాల్సి వచ్చినప్పుడు ప్రథమ స్థానం ఇవ్వలేదు. డబ్బు దేవుడు, ఆ డబ్బే చోటు వస్తుంది. లేకపోతే కులము దేవుడు, కులమే చోటు వస్తుంది. ఆచారము దేవుడు, ఆచారానికే చోటు వస్తుంది. లేకపోతే స్నేహితులకే చోటు వస్తుంది. లేదా ఇంకా బంధువులు, ఇంకా ఏదన్నా ఎవరినన్నా మనం తిడతా ఉంటారు, వాళ్ళని మనం బిగబట్టి ప్రభు చెప్పాలి, వద్దు, ఒక చెంత మీద కొడితే 2వ చెంత చూపించాలి అని. అంటే మనం చూడండి, అంటే అది ఎవరికి స్థానం ఇస్తున్నారు? అంటే పరిస్థితులు మారినప్పుడు, మనము సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నావు? చూడండి. కాబట్టి దేవుడు నిన్ను అడుగుతుంది ఏంటంటే, నన్ను నీ పూర్ణ హృదయంతో మనోపూర్వకముగా నీవు నన్ను ప్రేమించగలవా? నువ్వు దేవుని యొక్క హృదయపూర్వకంగా ప్రేమిస్తే దేవుని కంటే ఏది నీకు ఎక్కువగా. ఆదివారాలు సంఘంగా ప్రతిష్ఠిత దినము, పునరుద్ధాన దినము, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి దినము. వేటి కోసం పోగొట్టుకున్నామండి? ప్రథమ స్థానం ఇచ్చామా? అసలు ఒక్కసారి చూడండి, చిన్న విషయాలకు ఆదివారాలు పోగొట్టుకుంటాం. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా అండి, వాళ్ళు మంచం మీద నుండి ఇక దిగలేకపోతే, రాలేకపోతే వాళ్ళు అక్కడ ఉన్న సేవకుడికి ఫోన్ చేసి, నేను ఈరోజు మందిరానికి ఈ పరిస్థితిలో రాలేకపోయాను, దయచేసి నాకు రొట్టె ద్రాక్ష రసాన్ని పంపించగలరా? నేను పలానా హాస్పిటల్లో ఉన్నాను,
లేకపోతే ఇంటికాడ మంచంలో ఉన్నాను, వాళ్ళకి రొట్టె ద్రాక్షారసం పోగొట్టుకోవడం ఇష్టం లేదు. నేను ప్రభు యొక్క శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన దినమున ఆదివారమున నా కొరకు దేవుడు పెట్టిన ఆ నియమాన్ని నేను ఎలా పోగొట్టుకుంటాను? అంటే ప్రభువుకు ప్రథమ స్థానం. నేను ప్రభువుని ఆరాధించకుండా ఎట్లుండగలను? బలము చేయకుండా ఎట్లుండగలను అంటే మనం అందుకే దేవునికి ప్రథమ స్థానము ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆకాశ పక్షులను దేవుడు ఆశీర్వదించాడు, వాటి కోసమేమో తన ప్రాణాన్ని పెట్టలేదు. అవి కృతజ్ఞతగా దేవుడు మా సృష్టికర్త, ఇప్పుడు దేవుడికి మా విషయం అవసరత వచ్చింది, ఆ అవసరత మేము తీరుస్తాము. మరి మానవుడైతే దేవుడిని తన అవసరానికి వాడుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు, కానీ దేవుని యొక్క అవసరానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి లేడు. ఇప్పుడు నీ పిల్లలను దేవుడు సేవకు పిలిచి ఉత్తర ఇండియా వెళ్ళాలి అంటే వెళ్తామా అండి? నేను కొన్ని పోస్టులు పెట్టట్లేదు, ఎందుకంటే మన విశ్వాసులు చిన్న విషయాలకే భయపడతా ఉంటారు. కొన్ని వేరే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సువార్త చెప్తే జైలు వేస్తారు, ప్రార్థన చేసుకుంటే వచ్చి కాళ్ళు ఎరగొడతారు. రోజు మెసేజ్లు వస్తూ ఉంటాయి, అంటే ప్రార్థన చేయలేరు. అయినా సరే వాళ్ళు అక్కడ సేవకు వెళ్తారు. అంటే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. అంటే మన పిల్లలు బాగా చదువుకొని బాగా ఉద్యోగం చేసి మంచిగా బ్రతకాలని చూస్తాం, కానీ సేవకు ఇవ్వాలనే ఒక్క తలంపు కూడా రాదు. కాబట్టి దేవుడు మన నుండి దేవుడికి ఉపయోగపడే వారిని ఉండాలి. ఇంకో మాట ఏంటంటే మన మత్తయి సువార్తలోనే చూడండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 1, దేవుడు మన సృష్టికర్త మన ప్రాణాన్ని దానపోశారు, దేవుని యొక్క అవసరతను మనం తీర్చేవారుగా ఉండాలి. రెండవదిగా ఏంటంటే మనం చదువుకున్నాం కదా 26వ వచనంలో 6:26లో, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు. కిందకు వస్తే ఏమని చెప్తున్నారంటే 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏం తెలియను? దేవునికి ఏం తెలియనండి? ఇవన్నీ మీకు కావాలనని, నీకు ఏమి కావాలనో అవి ఎవరికి తెలుసు అంటండి? దేవునికి తెలుసు. 5 సంవత్సరాల తర్వాత నీకు ఏం కావాలో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీకేమి కావాలో దేవునికి తెలుసు. నువ్వు కనుక నమ్మగలిగితే నీకు అవసరమైనవన్నీ దేవుడు గొంతెమ్మ కోరిక అసలే తీర్చాడు. ఎందుకంటే మనకు చాలా గొంతెమ్మ కోరికలు ఉంటాయి. నాకు కూడా కోరిక ఉంది ఏంటంటే ఫ్లైట్ ఎక్కాలి. ఇప్పుడు నాకు అవసరం లేదు కదా. అంటే ఒకవేళ నేను ఎక్కడికన్నా పరిచర్యకో లేకపోతే ఎక్కడికన్నా అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తే ఓకే, అంతేగాని అనవసరంగా నేను విజయవాడ గన్నవరం పోయి ఫ్లైట్ టికెట్ తీసుకొని ఢిల్లీ నుండి రావడం అంత అవసరం ఏం లేదు. అంటే దేవుడు మన అవసరాలు తీర్చేటటువంటి దేవుడు. బాగా గుర్తుంచుకోండి, నీకు ఏమి అవసరం ఉందో, నీ ఇంటికి ఏమి అవసరం ఉందో ఆ అవసరం ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు పిల్లల యొక్క అవసరాలు తల్లిదండ్రులు తీరుస్తారా లేదా అండి? తీరుస్తారా లేదా? ఏం సాయి, మీ అమ్మ నాన్న అవసరాలు తీరుస్తున్నారా లేదా? తీరుస్తున్నారా? ఖచ్చితంగా తల్లిదండ్రులు తీరుస్తారు. మనం పిల్లలు నెలలప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు 1, 2 ఏడుస్తూ ఉంటాడు, వెంటనే తల్లి వచ్చి క్లీన్ చేస్తుంది. స్నానం చికాకుగా ఉంటే తల్లి వచ్చి స్నానం చేపిస్తుంది. ఆకలి అవుతుందంటే పాలు లేకపోతే, అంటే వాళ్ళ అవసరాలు మనం ఎరిగి
వాళ్ళు అడగక ముందే ఎక్కడ బాధపడతారో, ఎక్కడ ఇబ్బంది పడతారో అని వాళ్ళు అడగక ముందే మనమే ముందే ఇస్తా ఉంటామండి, ఇవ్వడానికి ఇష్టపడతాం. అది దేవుడు మనకు విశ్వాసం లేదు. దేవుడు నీకు ఏమి అవసరమో అవి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నేను మొన్న డోర్నాల పరిచర్యకి వెళ్ళండి. పరిచర్యకి వెళ్ళాక ఎండలో పోయాము. ఇక ఆడిపోతే ఇవి పెడతారు కదా, ఇక కలవైపు చికెన్లు పెడతారు కదా. అయితే కొంచెమే పెట్టుకొని తిన్నాక బాగా తపనగా ఉంటే నేను మనసులో అనుకున్నాను, ప్రభా నీ చిత్తమైతే ఏదన్నా డ్రింక్స్ అనుమతించండి అనుకున్నాను. నేను ఎవ్వరికీ చెప్పలేదు. నేను అనుకున్నానో లేదో జస్ట్ ఒక పావు గంటలో అక్కడ వాళ్ళు జీరాలు చేసుకొచ్చారు, 1-2 చేసుకొచ్చారు తాగని. అంటే అది చూడగానే నాకు కళ్ళ మండేది. ప్రభా నేను మనసులో ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఎంత అద్భుతంగా అనుమతించారు. అంటే నీ అవసరతలు ఆయన తీరుస్తారు. నిజంగా నీకు అవసరత ఉంటే ఆయన తీరుస్తారు. ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన ఒక శక్తో ఒక ఓహో కాదండి, ఆయన ఒక వ్యక్తి, ఆయన సజీవుడు, ఆయన ఒక వ్యక్తి. నీ విషయంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, నీ గురించి ఆలోచన చేసేటటువంటి వ్యక్తి, నీ విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు నీ ప్రతి అవసరానికి, అది ఏ అవసరమైనా ఆయన నాకు చాలిన దేవుడు అని నువ్వు చెప్పగలవా? దేవుడు నాకు ఆ అవసరం తీరుస్తారు అని. అందుకేనండి నేను ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తానండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల చాలండి. దయాళుడు లేకపోతే దయాళుడు అంటే దాని మీనింగ్ ఎలా చెప్పుకోవచ్చు తెలుగులో? దయాళుడు అంటే మంచివాడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీనింగ్ వస్తుందేమో తెలియదు. దయాళుడు అంటే మంచివాడు, ప్రేమ గలవాడు. ఓకే, ప్రేమ కలిగిన వాడు అని నువ్వు ఏం చేయాలంటే రుచి చూడాలి. ఇప్పుడు నేను చెప్తా నీకు 1 గంట సేపు బోధ చేస్తా, నువ్వు గంట సేపు అంట. రుచి చూడకపోతే టేస్ట్ చూడకపోతే అంటే నువ్వు రుచి చూసావా? ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమ రుచి చూసావా? ఆయన మంచితనాన్ని రుచి చూసావా? అప్పుడు నువ్వు ప్రభు నమ్మగలుగుతావు, ప్రభు మీద ఆధారపడగలుగుతావు. ప్రభు నాకు కావలసినవన్నీ ప్రభువుకి తెలియదని నువ్వు నమ్మగలుగుతావు. రుచి చూడకపోతే, అది నీ అనుభవంలో లేకపోతే, నాలాంటి వాళ్ళు కాదు, భక్సింగ్ గారు లాంటి వాళ్ళు 100 మంది దిగి వచ్చినా కూడా మన నమ్మకం. నువ్వు తాకాలి, చూడాలి, వినాలి, అది నీ అనుభవంలో ఉంటే 100 మంది చేసు ప్రభుని వదిలిపెట్టమన్నా వదిలిపెట్టాలి. నీకు మరి అలాగే ప్రాక్టికల్గా నీ అనుభవంలో ఉంటే ఎంత రుచి చూడు. ఇప్పుడు నేనున్నా అండి, నేను 1997 దాదాపు అక్టోబర్ నుండి నేను స్వార్థ ఒక అతను నాకు చెప్తా ఉన్నాడు. తర్వాత నేను 97 డిసెంబర్ 24వ తారీఖు మొట్టమొదటిగా మందిరానికి అడుగు పెట్టాను. అప్పటి నుండి బోధిస్తా ఉన్నాను. ఏది? మారు మనస్సు పొందము, తిరిగి జన్మించము. నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎప్పుడైతే మన పాపాల విషయమే పశ్చాత్తాపడతామో ఆ పరలోక సంబంధమైన ఆ సంతోషము, ఆ సమాధానము హృదయంలోకి వస్తుంది. ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. అంటే నేను దాని కొరకు ప్రార్థన చేశాను. ప్రార్థన ద్వారా ఏమి రాదు. బైబిల్ గంటల బైబిల్ చదివేవాడు, ఏమి నాకు అర్థమయ్యేది. బాప్తీసం తీసుకుంటే వస్తుందేమని
నాకు ఆయన అడిగిండు, నేను కూడా ఇది ఆ సంతోషాన్ని రుచి చూడొచ్చేమని బాప్తీసం ఇచ్చారు. వెంకటరమణ అన్న పేరు తీసేసి పౌలని పెట్టారు, పెట్టారు. అయినా సంతోషం రాదు, నాకు పాటలు రాదు. అయినా ఏదో వచ్చిందని చెప్పి మౌత్ ఇచ్చేవారు పాడాలి. నాకు వచ్చిన పాడమైనా ఏది రాలేదు. నేను ఆ రక్షణ ఆనందము, ఆ సమాధానము, ఆ ధైర్యము, ఆ దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించాలి. నాకు అది కావాలి. దాదాపు సిఎస్ఐ మందిరం, బాప్టిస్ట్ మందిరం, పెద్దకోస్తు మందిరం, ఎబ్రోన్ సహవాసము అంటే పిచ్చిక్కి వ్యక్తిలా తిరుగుతూ ఉన్నాయి. అయితే 99వ సంవత్సరము సెప్టెంబర్ నెల 9వ తారీఖు గురువారం రోజు రాత్రి 8 గంటల టైంలో రూమ్లోకి వెళ్ళి నా పాపస్థితి అంతటినీ ప్రభు చూపిస్తున్నప్పుడు, వాటిని ఒప్పుకున్నప్పుడు అప్పుడు చూశాను ఏమిటంటే ఆ పరలోక సంబంధమైన ఆ సంతోషము నా హృదయంలో దిగి రావటము, ఆ సమాధానము, ఆ దేవుని సన్నిధి, ఆ ఆత్మ తాగిడి అసలు తట్టుకోలేనంత సంతోషమే. నాకెవ్వరు చెప్పలేదు ఏది చెడు మానమని. ఆటోమేటిక్ చెడు అంటే అసహ్యం కలుగుతాం. సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పోయింది, రాజకీయం మీద ఇంట్రెస్ట్ పోయింది, తర్వాత కొట్లాట మీద ఇంట్రెస్ట్ పోయింది, చెడు సహవాసం మీద ఇంట్రెస్ట్ పోయింది. ఏమొస్తుందంటే వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు నూతనమైన పుట్టిన బిడ్డ వెంటనే పాల కొరకు కేకలేసినట్లుగా వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి అనే ఆసక్తి ఎక్కువ అవుతా ఉంది. దేవునిలో పని చేయాలి అని ఆసక్తి ఎక్కువ అవుతా ఉంది. ఎప్పుడైతే రక్షించబడినో దేవుని ఇంటిలో ఆ గుంటూరు సీఎంలో నేను ఉన్నప్పుడు అప్పుడు నల్లగున్నోళ్ళు ఉన్నారు, ఎర్రగున్నోళ్ళు ఉన్నారు, పొట్టిగున్నోళ్ళు, పొడుగుగా ఉన్నోళ్ళు, ఆయా రకాల కాస్టుల వాళ్ళు ఉన్నారు. నాకు రక్షించబడ్డాక వీళ్ళందరూ నా సహోదరులే, సహోదరులే. నేను పరలోక సంబంధమైన కుటుంబంలో ఒక వ్యక్తిని. అప్పుడు నాకు దొరికింది ఆ రుచి, ఆ యొక్క అనుభవం నా జీవితాన్ని మార్చింది. ఆ రుచిని చూడకపోతే నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, బాప్తీసం తీసుకో, నువ్వు కానుకయ్యి, రొట్టెలో పాలు ఏది చేసినా వాళ్ళు చెప్తుంటారు కాబట్టి నేను వినాలి అన్నట్టుగా ప్రేమ. రుచి చూస్తేనండి చెప్పగలమండి. మరి నువ్వు రుచి చూసావా? అందుకే ఈ దినాల్లో చాలా నష్టం ఏం జరుగుతూ ఉందంటే అండి, మందిరానికి 4 నెలలు ఇట్లా 6 నెలలు రాగానే అక్కడ ఉన్న సేవలు బాప్తీసాలు ఇస్తారు. నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన రక్షించబడిన వ్యక్తివి కాదు. ఆరాధన చేసినంత మాత్రాన రక్షించబడిన వ్యక్తివి కాదు. బలలో చేసినంత మాత్రాన రక్షించబడిన వ్యక్తివి కాదు. కానుక వేసినంత మాత్రాన రక్షించబడిన వ్యక్తివి కాదు. మీ తల్లిదండ్రులు క్రైస్తవులేమో, నీవు అంత మాత్రం రక్షించబడిన వ్యక్తివి కాదు. పుట్టిన కాలం నుండి నువ్వు ఒకవేళ నీకు మందిరం సహవాసం తెలిసేమో నువ్వు క్రైస్తవుడు కాదు. నీలో దేవుడి సమాధానాన్ని రుచి చూసావా? దేవుని యొక్క సంతోషాన్ని రుచి చూసావా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి నువ్వు చూసావా? దేవుని యొక్క స్వరాన్ని నువ్వు విన్నావా? నువ్వు ప్రార్థన చేస్తే జవాబు చూసావా? నువ్వు ఏదైతే అడిగావో ప్రభు నీకు నువ్వు అడిగినట్లుగా క్లియర్గా నువ్వు పొందుతున్నావా? రుచి చూసావా? ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. నీ మీద ఎంతో బాధ్యత ఉంది. నీకు కావలసిన ప్రతి అవసరత ఆయన కాడ ఉన్నాయి, రెడీగా ఉన్నాయని. ఆయన మనలాగా పిసిని కొడుకోడు కాదు. ఆయన మనకు అవసరమయ్యేది ఎంత అవసరమో 100% ధారాళంగా ఇచ్చేటటువంటి దేవుడు. అది సంతోషమైన, సమాధానమైన, ధైర్యమైన, ఆదరణైన, డబ్బులైనా, అది ఏదైనా సరే ఆయన ధారాళంగా ఇస్తారు. కాబట్టి నువ్వు రుచి చూడలేదు. కాబట్టి ఇప్పుడు వరకు మన జీవితం ఎలా కొనసాగుతుందంటే అండి, ఇప్పుడు నువ్వు వేసిన ప్రతి స్టెప్, నువ్వు పెట్టిన ప్రతి ఖర్చు, ప్రతి రూపాయి ఖర్చు, నువ్వు ఉపయోగించినటువంటి నీ సమయము, నీ సామర్థ్యము దేవుని నడిపింపుతోనే చేసావా?
దేవుడు నడిపింపుతో చేశాడు. దేవుడు చేయమన్నాడా? దేవుడు చేయమన్నాడా? అంతా అయిపోయాక దేవుడు చేసినాడు. అసలు దేవునికి నీకు దానికి సంబంధమే లేదు. దేవుడు చేయమన్నాడా? దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో నువ్వు అది చేస్తే అది నష్టం జరిగితే దేవుడు 100% దేవుడే బాధ్యత చేసుకున్నాడు. దేవుడు చెయ్యమన్నది మనం చేస్తే దాంట్లో నష్టం ఉండదు, కీడు ఉండదండి. అందుకే దయచేసి అండి, నువ్వు దేవుడు రుచి చూడు. నువ్వు ప్రభు యొక్క స్వరాన్ని రుచి చూసావా? ఆయన యొక్క స్వరాన్ని నువ్వు విన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యొక్క స్వరం వినటం నీకు అలవాటైతే నువ్వు సేవకుడి మీద ఆధారపడు, లేకపోతే పెద్ద సేవకుడి మీద ఎవరి మీద ఆధారపడు? దేవుని మీద ఆధారపడతా. దేవుని సన్నిధిలో నువ్వు ఆయన స్వరం వినగలిగితే నీ ప్రతి విషయంలో ఆయన నీకు నడిపింపిస్తాడు. కాబట్టి దయచేసి ఇవన్నీ కావాలని నీ పరలోక తండ్రికి తెలియను. నీకేది అవసరమో దేవునికి తెలుసు. కాబట్టి దయచేసి యొక్క మధ్యాహ్న కాల సమయంలో బలలో చేయివేసే ముందల ప్రభు యొక్క మంచితనాన్ని లేకపోతే ప్రభు యొక్క ప్రేమను నువ్వు రుచి చూసావా? రుచి చూడలేదనుకోండి, సందేహాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. ఇదెట్లా జరిగింది, అదెట్లా జరిగిద్దని మన ప్రయత్నాల్లోనే మనం విఫలమవుతా ఉంటాం. రుచి చూస్తే మాత్రము దేవుని జీవితంలో కార్యం చేస్తాడండి. ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నేను ఎందుకు కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తున్నానంటే అండి, నేను ప్రభువులో ఏదైతే చూశానో అవే చెప్తున్నాను. నా అనుభవంలోనే చెప్తున్నాను, వేరే చెప్పట్లేదు. ఎందుకంటే నేను ప్రభువుని ఎరిగాక నా జీవితంలో ప్రభు అనుమతించిన ప్రతి శ్రమ కొరకై దేవుడికి నేను కృతజ్ఞుడు. ఎందుకంటే దేవుడు నేను ఆధారపడదగినటువంటి వ్యక్తి దేవుడే అని నాకు అర్థం అవ్వటం కొరకు దేవుడు అనుమతించాడు. అంటే నేను రక్షించబడ్డాక ఈ రోజు దేవుడి మందిరంలో నేనేం చెప్పగలనంటే అండి, దాదాపు 99వ సంవత్సరం నుండి, ఒకవేళ ఈ వీడియో మా ఇంట్లో వాళ్ళు విన్నా కూడా చెప్తున్నాను, ఈ 2021వ సంవత్సరం వరకు నా ప్రతి అవసరతకు దేవుడు చాలిన దేవుడు. ప్రతి అవసరతకు చాలిన దేవుడు. మీకు అర్థం కావాలంటే నేను ఒక 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తానండి. మందిరం పని జరిగేటప్పుడు వాస్తవానికి దేవుని పని అయినా సరే దేవుని మీదే ఆధారపడాలి. మనం చేసిన బుద్ధిహీనత పనులే మనకు ఇబ్బంది కలిగిస్తాయి. ఒకసారి ఒకళ్ళను మామూలుగా బదులు అడిగారు, మందిరం పని కింద మందిరం పని బదులు అడిగితే 50,000 వాళ్ళు ఇచ్చారు. ఇస్తే నేనేం చేసినాను, సరే తీసుకున్నాను. అసలు మనం అడగకూడదు, ఈ బదులు అప్పులు ఇవన్నీ ఉండకూడదు మందిరం పని అయినాక. అదే మనం చేసుకున్న వాటికి మనమే బాధ్యులు అని చెప్తున్నాను. అయితే వాళ్ళకి నేనేం చెప్పినంటే 50,000 ఒకేసారి ఇవ్వలేం కాబట్టి ఒకసారి 10,000 ఒకసారి 10,000 అట్లా ఇస్తా అంటే వాళ్ళు ఏమన్నారు, అన్న అట్లేమీ వద్దు, మీరు మందిరం పని అయి పూర్తిగా అయిపోయాక ఇవ్వండి, మాకు ఇప్పుడేం అవసరం లేదన్న. సరే అని చెప్పి మనం వేరే పనికి దేవుని పనికి ఉపయోగించాము. 2 రోజులు మీటింగ్స్ అయిపోయినాయి. మీటింగ్స్ అయిపోయాక ఫోన్ వచ్చి ఏదో నేను వాక్యం చెప్పుకుంటా వాళ్ళకి ఏదో తగిలాక అంటే మా 50,000 నాకు సాయంత్రం కల్లా కావాలి అని అడిగారు. నుండి దేవాలి 10,000 ఇస్తున్నప్పుడేమో ఒప్పుకోలేదు, 50,000 కావాలంటే ఎట్లా? అయితే దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఫస్ట్ నేను మళ్ళీ ఒకరు అడగవచ్చు, బదులు 50,000 సంపాదించాలి, పెద్ద విషయం ఏం కాదు. ఇక మళ్ళా బుద్ధిగా పని చేయొద్దని చెప్పి మోహాల మీదకి వచ్చి, ప్రభా నన్ను క్షమించు, నా కుటుంబం వరకు నేను అప్పు చేయలేదు, నా అవసరాలన్నీ తీరుస్తూ వచ్చారు, మందిరం పని విషయంలో కూడా మీరే తీరుస్తారని నేను నమ్మలేకపోయాను, నన్ను క్షమించుకోవాలని పశ్చాత్తాపడితే వాళ్ళు అడిగారు, సాయంత్రం కల్లని అడిగారు. ఒకవేళ సాయంత్రం అంటే 7 కావచ్చు, 3 50,000 ఇచ్చేసారు. 3 50,000 ఇచ్చేసి
దేవుడు నమ్మదగిన వాడు అని రుజువుపరుస్తారు ఆయన. నువ్వు నీ యొక్క సొంత ప్రయత్నాల ద్వారా ఎక్కడైతే నష్టపోయావో వాటి విషయమై పశ్చాత్తాపడి ప్రభు మీద ఆధారపడు. ఆకాశ పక్షుల కంటే నువ్వు బహు శ్రేష్ఠుడవు. నీకు ఏది అవసరమో, అది ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇంట్లో వస్తువులే కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, సంతానమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది నీకు అవసరము అంటే ఆయన కాడ రెడీగా ఉన్నాయి. దేవుడు ఇస్తారు. ఇంకొక సందర్భంలో కూడా అదే టైంలో జరిగింది ఏంటంటే, ఒక కాడ 20,000 తీసుకుంటే వాళ్ళు కూడా 4 టైంలో 5,000 ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు అట్లా కాదన్నా మందిరం పని పూర్తి అయిపోయాక ఇవ్వండి అట్లే. ఇక ఒక రోజు వచ్చేసరికి నా డబ్బులు నాకు ఇస్తావా ఇవ్వండి. ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళాను, మా అమ్మగారు ఆమెకు రక్షణ లేదు. ఆమె కాడికి వచ్చి మీ అబ్బాయి డబ్బులు ఇవ్వాలంటే ఆమె ఏమనుకుంటుంది, మా ఊరు ఈ ఊరు కాదు, ఇక్కడ అప్పులు చేసిందేమో ఆమె అపార్థం చేసింది. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మా అమ్మాయి నాకు చెప్పింది విషయం, ఏంటి ఇట్లా డబ్బులు అడుగుతున్నాను, ఏం చేస్తున్నాడే. నాకు మా అమ్మకి చెప్పిన అర్థం కాదు ఏంటంటే, నేను వచ్చిన వాళ్ళు చెప్పాను, అయ్యా ఫలానా డేటు లోపల నీకు ఇస్తాను అని చెప్పాను. చెప్తే ఏం లేదు, మళ్ళీ డైరెక్ట్ మోకాల మీదకి వచ్చి ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రభువుని అడిగితే వాళ్ళకి చెప్పిన డేట్ కంటే దాదాపు 10 రోజుల ముందే వాళ్ళు 20,000 ఇంటికి వెళ్ళి ఇవాళ లెక్క పెట్టుకోండి అని వాళ్ళు లెక్క పెట్టుకున్నాక అప్పుడు వచ్చారు. అంటే ఎందుకు చెప్తానంటే ఇవి దేవుని తప్పులా? ఆయన పని కొరకు నన్ను 50,000 అడగమంట, 20,000 అడగమంట. వాళ్ళు వచ్చి నా మీదకి వస్తే నువ్వెందుకు ఇట్లా చేసావు, వాళ్ళకి నేను బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా నేను సేవకుండా అయితే వాళ్ళు వచ్చారు. ఇది నా బుద్ధిహీనత, దేవుని తప్పు కాదు. నువ్వు 10th అయిపోయాక ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో దేవుని అడిగవా? ఇంటర్ అయిపోయాక బీటెక్లోకి వెళ్ళాలో డిగ్రీలోకి వెళ్ళాలో దేవుని అడిగినవా? డిగ్రీ అయిపోయాక మళ్ళీ ఏం చదువుకోవాలో దేవుని అడిగినవా? తర్వాత ఏ జాబ్ చేయాలో దేవుని అడిగినవా? ఎవరిని వివాహం చేసుకోవాలో దేవుని అడిగినవా? ఎలాంటి ఇల్లు కట్టుకోవాలో దేవుని అడిగినవా? నీ ఇంటికి ఎంత ప్లాన్ అవసరమో దేవుని అడిగినవా? దేవుని అడిగిన ఏమీ లేదు. దేవుని అడిగి చేసిన ఏమీ లేదు. అన్ని నీ సొంతంగా చేసుకున్నావు, నీ సొంత తెలివితేటలతో చేసుకున్నావు. ఈరోజు నేను వచ్చి పడేవారికి దేవుడు అన్యాయం చేసింది. ఏం అన్యాయం చేసింది నీకు? దేవుడు చేయలేదు. ఇది మనం అయితే ప్రభు కాడి పశ్చాత్తాపంతో వస్తే నువ్వు కోల్పోయినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కోల్పోయినవన్నీ దేవుడు ఇస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. నీ తప్పు చేశావు అది లేదంటాం కదా, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. భౌతిక సంబంధమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, దేవుడు తీరుస్తుడు అంతే. తీరుస్తుడండి, ఖచ్చితంగా దేవుడు తీరుస్తుడండి. కాబట్టి దయచేసి నేను మొన్న గురువారమే నేను చిన్న డ్రింక్స్ అడిగితే నేను మనసులో ప్రార్థన చేసుకుంటే అడిగిన ఆత్మ లోపంలోని దేవుడు నాకు 2 ఇచ్చేయండి. నేను ఒక రాయి పక్కనతో పంపించాను. అంటే ఒక డ్రింక్ చిన్నదే అవసరం తీర్చిన దేవుడు నీ అవసరం తీర్చడా? దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీ సమస్య పరిష్కారం చేయాలనుకుంటున్నాడు. నువ్వు దేవుడి సన్నిధిలో ఏ విషయాల్లో తప్పిపోయినవో ప్రభు కూడా పశ్చాత్తాపడి ప్రభు కూడా ఒప్పుకో, ప్రభు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో వాటన్నిటినీ దేవుడు ఇస్తాడు. ఇలా చెప్పాలంటే నేను మొన్న అర్పణీ కాదు, అది మన ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే ఒక ఫ్యామిలీకి వస్తున్నారు. నేను గుర్తుపట్ల వాళ్ళని మేము ఇంటికి వచ్చాను. వస్తే వాళ్ళు భార్యాభర్తలు 2 పిల్లలు వచ్చారు. వస్తే చూడండి అర్థమైంది, కేజీ బ్రదర్ అని మనం ప్రార్థన చేస్తాము. వాళ్ళు హైదరాబాద్లో ఉంటా పైన సేవకులు కలుద్దామని పరిగెత్తుకుంటూ వచ్చారు. వస్తే వాళ్ళు ఎంత సంతోషంగా చెప్తున్నారంటే మేము కొద్దిసేపు మాట్లాడుకున్నాం. భార్యాభర్తలు 2 అప్పులు ఎక్కువయ్యి చనిపోదాం అనుకున్నారు. మన సరోజ స్కూల్ కూడా ఆయన ఆటో ద్వారా
చనిపోవాలని సిస్టర్ కాడికి వస్తే ఆమెకు తెలిసిన మాటలు నాకు చెప్పింది. ఇక చనిపోవాలని తలం పాపేసి ఇంటికి పోయారు. ఇంటికి వెళ్ళాక మళ్ళా ఏమనుకున్నారేమో 450 రూపాయలు మందిరం పని జరుగుతూ ఉంటే తీసుకొచ్చారు. నేనంట నాకు అయ్యా మందిరం పనికి ఏమీ వద్దు, మీకు అవసరతలు ఉన్నాయి, అవి ఉంచండి, వద్దు అన్నీ. వాళ్ళు కాదని మేము దేవుడికి ఇస్తామంటే వాళ్ళ సంగతి అంతా తెలిసి నేనట్టు తీసుకోవాలి. నేనంటే అసలు వద్దు, మీకు కాదని ఇచ్చేది దేవుని కంటే దేవుని వద్దు, నాకు వద్దు, నీ అవసరం తీర్చుకొని నేను లాస్ట్కి ఏంటంటే వాళ్ళకి ఆడే పెట్టిపోయారు. సరిపోతే నేను ప్రార్థన చేసి ఆశ్చర్యం ఏంటంటే అండి, ఈ వాళ్ళు ప్రభువు మీద కొద్దిగా విశ్వాసం కలిగే వారికి ప్రార్థన చేస్తుంటే ఒకప్పుడు ఆయన హైదరాబాద్ కంపెనీలో ఆయన చేసేవాడు, సూపర్వైజర్గా చేసేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఫోన్ నెంబర్లు నేను ఆడగుర్తుంటాయి. ఆశ్చర్యం ఏంటంటే ఈయన ఫోన్ చేశాడు. ఈయన ఫ్యామిలీగా హైదరాబాద్ అయ్యారు. అక్కడ అప్పులన్నీ క్లియర్ చేసుకున్నాను. వాళ్ళ మరదలు పెళ్ళి, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వీళ్ళిద్దరే వివాహం చేశారు. వాళ్ళు 5 లక్షలు అడిగారు. వీళ్ళు విషయం చెప్పి ప్రార్థన చేస్తే వివాహం అయిపోయారు. సంతోషంగా చెప్తున్నాను, ఈరోజు మేము బ్రతికుండటానికి కారణం దేవుడు, అప్పులు పోవడానికి కారణం దేవుడు, మా యొక్క మరదలు వివాహం అవ్వడానికి కారణం దేవుడు. దేవుడిని రుచి చూస్తే ఉన్న పరిస్థితులన్నిటి నుండి బయటపడతాం. కాబట్టి ఒక పట్టుదల కలిగిన హృదయంతో ప్రభువా మీ స్వరాన్ని రుచి చూడాలనుకుంటున్నాను, మీ సంతోషాన్ని, మీ సమాధానము, మీరు నా అవసరతలు ఎలా తీరుస్తారో, నాకు ఎలా తోడై ఉంటారో, ఎలా నా దేవుడుగా ఉంటారో, నా తండ్రిగా ఉంటారో నా అనుభవం నేను చూడాలి. ఇప్పుడు యూట్యూబ్ కనుక మనం ఓపెన్ చేస్తే భగత్ సింగ్ గారి దినాలు అలా జరిగాయి, ఏసన్న గారి దినాలు ఎలా జరిగాయి, డిఎల్ మోడీ గారి దినాలు ఎలా జరిగాయి, ఎల్ఎఫ్ దానియల్ గారి ఇలా వాళ్ళ జీవితంలో జరిగినాయి, వాళ్ళు అనుభవించారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మరి నీ సంగతి ఏంటి? వాళ్ళ గురించి ఏంటనే వాళ్ళ గురించి చెప్పటమేనా? మరి నీ సంగతి ఏంటి? కూర్చున్న నీ సంగతి ఏంటి? ఎక్కడ నాకు నువ్వెప్పుడు చెప్తాను, నా దేవుడు నాకెలా సహాయం చేశాడు నువ్వెప్పుడు చెప్తావు? సవాలుతో పట్టుదల కలిగిన హృదయంతో ఇంటికెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళు. నీ అవసరతలు ఏదైతే ఉన్నాయో, నువ్వు ఎక్కడ రాంగ్ స్టెప్ వేసావో, సొంత తలం తెలియావో, వాటి విషయం పశ్చాత్తాపడి ప్రభా నువ్వు నా దేవుడు, నాకు కావలసినవన్నీ నీకు తెలుసు, ఆకాశ పక్షుల కంటే నేను బహు శ్రేష్ఠులను మీ వాక్యం చెప్తా ఉంది, నా అవసరాలు నువ్వే తెలుసు. నేను ఎవరినాడు, నేను నీ బిడ్డను, నేను ఎవరిని అడిగితే నీకు అవమానం. కాబట్టి నువ్వే తెలుసు. నీ ఘనమైన నామానికి నా ద్వారా మహిమ తెలుసుకో, నువ్వు సజీవుడు అని దేవుడని నా జీవితం ద్వారా నా అవసరం తీసి రుజువు తెలుసుకో అని పట్టుదల కలిగి దేవుణ్ణి అడుగు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం ఆరంభిస్తే నువ్వు ఇతరులకు చెప్పేటటువంటి వ్యక్తులుగా ఉంటామని అలా ప్రభు సహాయం చేయలేదు. ప్రార్థన చేస్తున్నానండి.